గెట్ బ్యాక్ టు అగైన్. సో తిరుపతిలో సిచ్యువేషన్ ఏంటి? ఇది తీరం వెంట కొంత గాలులు వీస్తూ ఉన్నాయి. ఇప్పటికే అది దిత్వా తుఫాన్కి సంబంధించి ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో తిరుపతిలో సిచ్యువేషన్ ఏంటి సురేష్? సో తిరుపతిలో ఎటువంటి వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు? ప్రజెంట్ వర్షాలు కురుస్తున్నాయా? అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? వెదర్ అప్డేట్స్ సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అయితే ప్రస్తుతానికి ఇంకా వర్షపాతం నమోదు కాలేదు. అయితే రైతులు ఇటు ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముంతా తుఫాను మించినటువంటి నష్టాన్ని ఇంకా పోడ్చుకు ముందుగానే మరొక తుఫాను ముంచుకొస్తున్నటువంటి భయం మాత్రం జిల్లాలో వ్యక్తం అవుతుందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏదైతే దిత్వా తుఫాను విజృంభిస్తున్నటువంటి విధానం చూస్తుంటే మరింత భయాందోళనకు లోనవుతున్నారు, ముఖ్యంగా రైతులని చెప్పాలి. ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షానికి తీవ్ర నష్టాన్ని చూసినటువంటి రైతులు ఈ తుఫాను ఎంత మేరకు నష్టాన్ని కలిగిస్తున్నటువంటి భయాందోళన మాత్రం ఉన్నారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే చిత్తూరు, అన్నమయ్య జిల్లాని రెడ్ జోన్గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి కూడా ఈ యొక్క వర్షపాతం అధిక మొత్తంలో కూడా ఇక్కడ కూడా కురిసేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాతావరణ శాఖతో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తమిళనాడుకు సరిహద్దుగా ఉన్నటువంటి నగిరి, పుత్తూరు, అదే రకంగా చిత్తూరు రూరల్ మండలాలైనటువంటి యాదమర్రి ఇలాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఇటు శ్రీకాళహస్తి, తడ, ఈ రకమైనటువంటి సత్తివేడు, ఈ యొక్క మండలాలంతా కూడా పూర్తి స్థాయిలో అధిక మొత్తంలో ఈ యొక్క ప్రభావం మాత్రం మొదటగా ఈ యొక్క మండలాల్లో తాకేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. జిల్లా యంత్రాంగం మాత్రం పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలంతా కూడా, ముఖ్యంగా రైతులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఏదైతే పాత భవనాల్లో నివసించేటువంటి ప్రజలు కావచ్చు, అంతా కూడా అటువంటి భవనాల్లో ఖాళీ చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే తెలియజేశారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా సంసిద్ధం చేసుకుంటున్నట్టుగా కూడా జిల్లా యంత్రాంగం తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క తుఫాన్ ఏదైతే ఇప్పుడు నమోదవుతున్నటువంటి తీవ్రత చూస్తూ ఉంటే దీన్ని మరింత జాగ్రత్తగా కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. జిల్లా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే గడిచిన నెలగా కూడా అనేక 2-3 తుఫాన్లు వచ్చాయి. తర్వాత సాధారణ వర్షపాతం కూడా అప్పుడప్పుడు నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే చెరువులు, కుంటలన్నీ కూడా పూర్తిగా నిండి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తేలికపాటి వర్షం పడినా కూడా ప్రవాహం అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిక నష్టం కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జిల్లా ప్రజలంతా కూడా మెలకువలతో వహించాలి. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు కావచ్చు, అదే రకంగా పోలీస్ అధికారులు, ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా ఫోన్లు చేసి ఏదైనా సమస్య ఎదురైతే కూడా తెలియజేయాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు కూడా ఇప్పుడే ఒక నష్టాన్ని చవి చూసినటువంటి రైతులు మాత్రం తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వరి కోత మొదలైంది. ఇట్లాంటి తరుణంలో ఒకసారిగా కోతలు చేసేటువంటి క్రమంలో మరొక తుఫాన్ రావడం, ఇది ఎన్ని రోజులు దీని ప్రభావం చూపిస్తుంది, ఏ మేరకు నష్టాన్ని కలిగిస్తున్నట్టు భయంలో మాత్రం రైతులు ఉన్నారని చెప్పాలి. అయితే ఇటు మదనపల్లిలో కూడా ఇదే తరహా పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు చిత్తూరు, ఇటు మదనపల్లి, అన్నమయ్య జిల్లా ఈ రెండు కూడా రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెన్నైలో నమోదైందంటే ఈ యొక్క పరిసరాలు మొత్తం మొదటగా చిత్తూరు సరిహద్దు ప్రాంతంలోనే ఆ యొక్క ప్రభావం మొదటగా పడుతుంది. ఆ తర్వాత జిల్లా అంతా కూడా విస్తరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వాతావరణ శాఖ తెలియజేసినట్టుగా మోసారి నుంచి భారీ వర్షపాతం మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పడేటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా పూర్తిగా సూర్యుడి కంటి కనపడినటువంటి పరిస్థితి, మొత్తం కూడా ఒక మబ్బుని, నీడని అలుముకునిందని చెప్పాలి. ఇటు చిత్తూరు జిల్లాలోను, అన్నమయ్య జిల్లా, అదే రకంగా తిరుపతిలో కూడా ఇదే వాతావరణం కనబడుతుంది. తేలికపాటి గాలులు మాత్రం ఇస్తున్నాయి. ఇంకా పూర్తిగా వర్షపాతం నమోదు కాలేదు. అంటే గంటకు మాత్రం ఎప్పుడు ఈ యొక్క దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఎప్పుడు జిల్లా మీద పడుతుందో అన్నటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు. జిల్లా యంత్రాంగం మాత్రం సంసిద్ధంగా ఉందని చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్ అండ్ థ్యాంక్ యూ గయాస్. సో మొత్తంగా నెల్లూరు, తిరుపతిలో ఇప్పటికే ఆకాశం అంతా మేఘావృతమైంది, గాలులు వీస్తున్నాయి, చిరుజల్లు కూడా కురుస్తూ ఉన్నాయి. సో పలు హెచ్చరికలను కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మోంతా తుఫాన్ ప్రభావం నుంచి అక్కడ రైతులు, సామాన్య ప్రజలు బయటపడక మునిపే మరోసారి దిత్వా రూపంలో మరొక భారీ తుఫాన్ బయలుదేరింది. అది సోమవారం రోజున, అంటే రేపటి నుంచి కూడా, ఈరోజు ఆల్రెడీ చిరుజల్లు కురుస్తున్నాయి, రేపటికల్లా అవి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది. ఇక సోమవారానికల్లా అది ఎక్కడ తీరం దాటుతుందో తెలియదు, ఇంక ఎగ్జాక్ట్గా దాన్ని గమనించలేకపోతున్నాం. చెన్నై దగ్గర దాటినా కూడా అది కొంత ఏపీ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ పైన కొంత ప్రభావం చూపించే అవకాశం. నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. టువర్డ్స్ కదులుతున్న కొద్దీ అది దక్షిణ భారతదేశం నుంచి అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ వైపుగా కదులుతున్న కొద్దీ అది ఇంకా బలపడిపోయి ఇంకా గాలులు తర్వాత వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో మీరు విజువల్ చూస్తున్నారు, ఐఎండీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ అది.
సో ఎలా మూవ్మెంట్ ఉంది దిత్వా తుఫాన్కి సంబంధించి అనేది మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. దాంట్లో ఐఎండీ వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికలకు సంబంధించి అది స్క్రోల్ చేయండి ఇంకా. సో దాంట్లో చివరిగా మీకు కనిపిస్తోంది ఎంత దూరంలో ఉందనేది. ఆ దూరానికి సంబంధించి కింద ఇక్కడ మీరు చూడండి ప్రజెంట్ దిత్వా తుఫాన్ ఎక్కడుందనేది సౌత్ 70 కిలోమీటర్స్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ట్రికోనమలే అండ్ 170 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్ ఫ్రమ్ బట్టికోలా అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ కరిక్కల్ అండ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ పుదుచ్చేరి. సుమారుగా పుదుచ్చేరి నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో అటు చెన్నై నుంచి కూడా సుమారుగా 500 కిలోమీటర్ దూరంలో ప్రజెంట్ ఈ దిత్వా తుఫాన్ కేంద్రీకృతమైంది. సో అటు ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అధికారులు కూడా ట్వీట్ చేశారు ఈ అంశం పైన. ఒకసారి వాళ్ళు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారో ఆ ట్వీట్ కూడా చూద్దాం. సో అటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ట్వీట్ చూస్తే రేపు తెల్లవారుజామునకు తీవ్ర వాయుగుండంగా మారి అది తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ పైన దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం. దీని ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తూ మీకేదైనా సమస్యనున్నా అధికారులకు తెలియజేస్తూ కొంత ప్రయత్నం చేయండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గా ఉంది. సో దిత్వా తుఫాన్ అది మళ్ళీ తీరం వైపుగా దూసుకొస్తున్న సమయానికల్లా ప్రచండ గాలులు వేయడంతో పాటుగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈరోజు నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో కొంత జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా రైతులు చేతికి అంత వచ్చినటువంటి పంట చివరిగా మళ్ళీ ఇటువంటి గాలుల కారణంగానో వర్షాల కారణంగానో తీవ్రంగా నష్టపోయే కంటే మునిపే సాధ్యమైనంత వేగంగా ఈరోజు సాయంత్రానికల్లా పంట మొత్తాన్ని కూడా చేజిక్కించుకునే ప్రయత్నం చేయండి. పంటని హార్వెస్ట్ చేయండి, లేదంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు పాటించండి. ప్రజెంట్ దీని ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరుపై కనిపిస్తోంది. రేపు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం